ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనంతపూర్ బస్ ఎక్కాము. చూడండి ఇప్పుడు ఎలా ఫ్రెష్గా ఉన్నారో. దిగిన తర్వాత చూడండి. ఇప్పుడు అనంతపూర్లో బస్ స్టాండ్లో దిగామండి. ఇక్కడ ఉండేది మా మరిదండి. సో అనంతపూర్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఇక్కడ వేరే బస్సు ఎక్కాలా. నేను పిల్లలు మాత్రమే వచ్చినాం కాబట్టి లగేజ్ ఎక్కువ ఉందని లగేజ్ క్యారీ చేసే ఇబ్బంది అని చెప్పి ఆ అబ్బాయి వచ్చి బస్సు ఎక్కించినాడు. సో నెక్స్ట్ ఇక్కడైతే ఆత్మకూరులో దిగామండి. ఇక్కడ ఉన్నది మా అమ్మ, నాన్న, ఇంకా తమ్ముడు వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. ఇక్కడ నుండి మరి 7 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలండి. అబ్బా ఫైనల్గా ఊరికైతే రీచ్ అయిపోయామండి. మార్నింగ్ 8కి జర్నీ స్టార్ట్ చేసింటే ఇంతసేపు పట్టింది. రాగానే పిల్లలు చూడండి వాటర్ వస్తున్నాయని చెప్పి ఇంకా బాగా వాళ్ళు ఎంజాయ్లో పడిపోయినారు. ఓకే ఫ్రెండ్స్, నైట్ అయితే ఇలా అందరూ కలిసి గోరెంటాకు అయితే పెట్టుకున్నామండి భోజనం తర్వాత. సో గోరెంటాకు పెట్టుకుంటూ అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ అమ్మమ్మ, వాళ్ళు, అమ్మ,